ధనవంతులు వారి వర్క్ని మల్టిప్లై చేయరు, తమ అవుట్పుట్ని మాత్రమే మల్టిప్లై చేస్తారు. ఈరోజు టెక్నాలజీ కూడా మీకోసం పనిచేసే ఒక ఎంప్లాయీ లాంటిదే. మీరు కష్టపడి పనిచేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ మీకంటే మీ సిస్టమ్స్ ఎక్కువ కష్టపడి పనిచేస్తే మీ వెల్త్ గ్రో అవుతుంది. ప్రతి సక్సెస్ఫుల్ బిజినెస్ అనేది ఒక ఐడియాతోనే స్టార్ట్ కాదు, ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీరు అంత పెద్ద బిజినెస్ని బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. రోజులో ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటాయి. అందుకే మీ టైంకి ఎంత లిమిట్ ఉంటుందో టైం మీద ఆధారపడే మీ ఇన్కమ్ కూడా అంతే లిమిట్ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఎగ్జాక్ట్గా ఒకేలా కష్టపడుతున్నారు. అందులో ఒకతడు 30 ఏళ్ళుగా నెలకు 50,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు ఇన్ఫ్లేషన్ బట్టి చూస్తే. కానీ ఇంకొకతను మాత్రం అదే సమయంలో కోట్లు సంపాదిస్తున్నాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అతనేమైనా ఎక్కువ ఇంటెలిజెంటా, లేక మనకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడా, లేదంటే మన స్కూల్స్ కాలేజీల్లో చెప్పని ఏదైనా సీక్రెట్ విషయం అతనికి తెలుసా? నిజం చెప్పాలంటే ఈ రోజు వీడియో మనీ, బిజినెస్ అలాగే వెల్త్ గురించి మీరు ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏం చెప్తారు? బాగా చదువుకో, మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, ప్రమోషన్ల కోసం కష్టపడు, లాస్ట్ కి రిటైర్ అయిపో అని చాలా మంది ఇదే ఫార్ములాని ఫాలో అవుతుంటారు. నిజానికి జాబ్ చేయడంలో ఎలాంటి తప్పలేదు, కానీ ఒక్కసారి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. కేవలం ఒక్క వ్యక్తి తన సొంత కష్టంతో ఎప్పుడైనా అన్లిమిటెడ్ వెల్త్ ని క్రియేట్ చేయగలడా? ఒకవేళ మీ ఇన్కమ్ మీరు పనిచేసే అవర్స్ మీదే డిపెండ్ అయి ఉంటే దానికి ఎప్పుడు ఒక లిమిట్ ఉంటుంది. అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇయర్లీ ప్యాకేజ్ 20 లక్షలు ఉందనుకోండి. అతడు ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడి 2 కోట్లు సంపాదించగలడా? ఛాన్సే లేదు. ఎందుకంటే కష్టం పెంచొచ్చు, కానీ టైంను పెంచలేం. ఎందుకంటే రోజులో ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటాయి. అందుకే మీ టైంకి ఎంత లిమిట్ ఉంటుందో టైం మీద ఆధారపడే మీ ఇన్కమ్ కూడా అంతే లిమిట్ ఉంటుంది. సో ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఇన్కమ్ కి వెల్త్ కి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇన్కమ్ అనేది మీ టైం అలాగే మీ ఎఫర్ట్ వల్ల వస్తుంది, కానీ వెల్త్ అనేది మీరు బిల్డ్ చేసే సిస్టమ్స్ వల్ల వస్తుంది. సపోజ్ మీకు ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, లేదా సూపర్ మార్కెట్, ఆన్లైన్ కోర్సు, యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కంపెనీ, వీటిల్లో ఏదైనా ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, మీరు పని చేయకపోయినా, మీరు నిద్రపోతున్నా ఆ సిస్టమ్స్ మీకోసం డబ్బులు సంపాదిస్తూనే ఉంటాయి. అంటే మీరు వర్క్ చేయని టైంలో కూడా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దీన్నే ఫైనాన్షియల్ లాంగ్వేజ్ లో వెల్త్ అని అంటారు. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జనరల్ గా ధనవంతులు వారి వర్క్ ని మల్టిప్లై చేయరు, తమ అవుట్పుట్ ని మాత్రమే మల్టిప్లై చేస్తారు. ఎలా అంటే ఒక్కసారి రిలయన్స్ గురించి ఆలోచించండి. ముఖేష్ అంబానీ గారు స్వయంగా వెళ్ళి పెట్రోల్ అమ్ముతారా? అస్సలు అమ్మరు. ప్రతి ప్రోడక్ట్ ని ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే అది చేయరు. లక్షల మంది ఎంప్లాయీస్, వేలాది సప్లయర్స్, టెక్నాలజీ, మిషన్స్, మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవన్నీ ఒక ప్రాసెస్ లాగా కలిసి పనిచేస్తాయి. ఆయన అసలు చేసే పని ఏంటంటే ఆ మొత్తం సిస్టమ్ ని బిల్డ్ చేయడం మాత్రమే. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. విజయవాడలో 2 పర్సన్స్ ఉన్నారు. పర్సన్ ఏకి ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. వంట నుండి కస్టమర్లకు సర్వ్ చేయడం వరకు, క్లీనింగ్ నుంచి మనీ కలెక్ట్ చేయడం వరకు అన్ని అతనే చూసుకుంటాడు. ఫైనల్ గా నెలకు 80,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు పర్సన్ బి కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ 1 ఇయర్ తర్వాత ఒక వంటవాడిని, క్యాషియర్ ని, కస్టమర్లకు సర్వ్ చేయడానికి 2 సర్వర్లని పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత ఇంకొకటి. అలా జస్ట్ 5 ఏళ్లలో ఏకంగా 6 బ్రాంచ్లకి ఓనర్ అయ్యాడు. సో ఇప్పుడు చెప్పండి, అతడు పర్సన్ ఏ కంటే బాగా వంట చేస్తాడు కాబట్టి రిచ్ అయ్యాడా? కాదు కదా. అతడు ఒక సిస్టమ్ను బిల్డ్ చేశాడు కాబట్టి అంతలా గ్రో అయ్యాడు. ఇక నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు మనం హార్డ్ వర్క్ చేస్తున్నామా లేక స్మార్ట్ వర్క్ చేస్తున్నామా? ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా రిచ్ అయిపోతామని. నిజానికి హార్డ్ వర్క్ అనేది తప్పనిసరి, కానీ హార్డ్ వర్క్ మాత్రమే వెల్త్ ను క్రియేట్ చేయదు, అది మీకు ఇన్కమ్ ను మాత్రమే ఇస్తుంది. వెల్త్ ను క్రియేట్ చేసేది సిస్టమ్స్. ఒక్కసారి ఆలోచించండి, డైలీ వేజ్ వర్కర్స్ చాలా మంది సీఈఓల కంటే ఎక్కువగా కష్టపడతారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ చాలా మంది కంపెనీ ఓనర్స్ కంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అయినా వాళ్ళ ఇన్కమ్ లో ఎందుకంత తేడా ఉంటుంది? ఎందుకంటే ఒకరు తమ టైం ని మనీ కోసం ఎక్స్చేంజ్ చేస్తారు, అంటే వాళ్ళు పని చేసినంత సేపే ఇన్కమ్ వస్తుంది. మరొకరు తమ కోసం డబ్బు సంపాదించే సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు, అందుకే వారు పని చేయని సమయంలో కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక మాట చెప్తూ ఉంటారు,
ఎంప్లాయీ మైండ్ సెట్ తోనే ఆలోచించడం ఆపేయండి అని. దాని అర్థం జాబ్ చేయడం తప్పు అని కాదు. ఒక మంచి జాబ్ మీకు స్టెబిలిటీ ఇస్తుంది, స్కిల్స్ ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అలాగే క్యాపిటల్ ని కూడా బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ అక్కడితో ఆగిపోవద్దు. ప్రతి సంవత్సరం మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, నేను ఎలాంటి సిస్టమ్ ను బిల్డ్ చేయగలను. అదొక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ అడ్వైజరీ కావచ్చు, కోచింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రెంటల్స్ కావచ్చు, ఫ్రాంచైజీ కావచ్చు, లేదా ఈ కామర్స్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఫైనల్ గా లాంగ్ టర్మ్ లో మీ ఇన్కమ్ ఒక్క సోర్స్ నుంచి కాదు, మల్టిపుల్ సోర్సెస్ నుంచి రావాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనీ ఫాలోస్ వాల్యూ. జస్ట్ ఒక్కసారి మన హైదరాబాద్ చుట్టూ చూడండి. ట్రాఫిక్, పార్కింగ్, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ పేమెంట్స్, హోమ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఒకప్పుడు పబ్లిక్ కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్. కానీ ఎవరు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారో వారు వేల కోట్ల రూపాయల బిజినెస్ ని బిల్డ్ చేశారు. యూపీఐ పేమెంట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది, అర్బన్ కంపెనీ నమ్మకమైన హోమ్ సర్వీసెస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది. అందుకే ప్రతి సక్సెస్ఫుల్ బిజినెస్ అనేది ఒక ఐడియాతోనే స్టార్ట్ కాదు, ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీరు అంత పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది గ్రాఫిక్ డిజైనింగ్, కోడింగ్, టైలరింగ్, కుకింగ్ ఇలా ఎన్నో స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా టైం ఇన్వెస్ట్ చేస్తారు. స్కిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ మీరిచ్చే సర్వీస్కి మార్కెట్లో డిమాండ్ లేకపోతే మీ ఇన్కమ్ కూడా జీరో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరులో చాలా బాగా వంట చేసే ఒక చెఫ్ నెలకి 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. కానీ వంటలో అంత ఎక్స్పర్ట్ కానీ ఇంకొక యావరేజ్ చెఫ్ మాత్రం ఒక రెస్టారెంట్ బ్రాండ్ నే బిల్డ్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో ఎవరు ఎక్కువ వెల్త్ ని క్రియేట్ చేస్తారు? ఖచ్చితంగా ఆ యావరేజ్ చెఫ్, బ్రాండ్ ఓనరే. ఎందుకంటే అతడు కేవలం తన స్కిల్ మీద ఆధారపడలేదు, ఒక బ్రాండ్ని బిల్డ్ చేసి దాన్ని స్కేల్ చేశాడు. ఇదే స్కేలింగ్ ఉన్న పవర్. ఒక వ్యక్తి ఒకేసారి కొంతమందికే సర్వీస్ చేయగలడు, కానీ ఒక బ్రాండ్ మాత్రం వేల మందికి, లక్షల మందికి చేరుకోగలదు, వాళ్ళకి సర్వీస్ కూడా అందించగలదు. అయితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం ఉంది. అసలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఉన్న తేడా ఏంటి అని. ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ సిఏ తాను పనిచేసినప్పుడే సంపాదిస్తాడు, అలాగే డాక్టరు పేషెంట్స్ చూసినప్పుడే ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఒక ఫోటోగ్రాఫర్ షూట్ చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. అంటే వారి ఇన్కమ్ మొత్తం వారి టైం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రం ఒక స్టెప్ ముందుంటాడు. అతను ఒక టీంని బిల్డ్ చేస్తాడు, ప్రాసెస్ని క్రియేట్ చేస్తాడు, టెక్నాలజీని యాడ్ చేస్తాడు, సిస్టమ్స్ని సెటప్ చేస్తాడు. కొంతకాలం తర్వాత అతన్ని బిజినెస్ నడిపేది అతని టైం కాదు, అతడు బిల్డ్ చేసిన సిస్టమ్స్ మాత్రమే. అందుకే అతడు పని చేయకపోయినా ఆ సిస్టమ్స్ మాత్రం పని చేస్తూనే ఉంటాయి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి, ఎంటర్‌ప్రెన్యూర్ కి ఉన్న అసలైన తేడా. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రోజు టెక్నాలజీ కూడా మీకోసం పనిచేసే ఒక ఎంప్లాయీ లాంటిదే. ఒకప్పుడు బిజినెస్ చేయడం అంటే కేవలం రిచ్ పీపుల్ కి సాధ్యమయ్యేది. ఎందుకంటే పెద్ద బిజినెస్ బిల్డ్ చేయాలంటే చాలా మంది ఎంప్లాయీస్, అలాగే ఎక్కువ క్యాపిటల్ అవసరం అయ్యేది. కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ పనిచేస్తుంది, ఆటోమేషన్ కూడా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే చాట్ జీపీటీ, సిఆర్ఎం సాఫ్ట్వేర్, పేమెంట్ గేట్వేస్, ఈమెయిల్ ఆటోమేషన్, వాట్సాప్ ఆటోమేషన్, ఇలా ఒకప్పుడు చాలా మంది చేసే పనిని ఈ రోజు టెక్నాలజీ చాలా సింపుల్గా చేసేస్తుంది. సో అందుకే టెక్నాలజీని ఖర్చుగా కాదు, ఇన్వెస్ట్మెంట్గా చూడండి. ఎంత ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేస్తే అంత తక్కువ సమయంలో అంతే ఎక్కువ రిజల్ట్స్ సాధించగలుగుతారు. సో ఇక్కడ నుంచి చిన్నగా కాదు, పెద్ద స్థాయిలో ఆలోచించడం స్టార్ట్ చేయండి. సపోజ్ మీరు తెలంగాణలో ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. స్టార్టింగ్ లో వీడియోలు మీరే చేస్తారు. బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ ఒక వీడియో ఎడిటర్ని, ఒక థంబ్నెయిల్ డిజైనర్ని, ఒక స్క్రిప్ట్ రైటర్ని, కస్టమర్ సపోర్ట్ టీమ్ని, సేల్స్ ఎగ్జిక్యూటివ్ని, ఫైనాన్స్ మేనేజర్ని హైర్ చేసుకుంటారు. దీనివల్ల మీ బిజినెస్ లక్షల మందికి రీచ్ అవుతుంది. దాంతో మీ ఇంపాక్ట్ పెరుగుతుంది, అలాగే మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంతేకాదు మీతో పనిచేసే టీంకి మంచి ఆదాయం వస్తుంది. అదే సమయంలో మీ సర్వీస్ తీసుకునే కస్టమర్స్కి కూడా మంచి వాల్యూ దొరుకుతుంది. ఇలా అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. వీటన్నిటి ఫలితంగా మీ బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా స్కేల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే మిడిల్ క్లాస్ వారి కోసం ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ చూద్దాం. మొదటిగా ఒక వాల్యుబుల్ స్కిల్ నేర్చుకోండి. ఆ తర్వాత ఆ స్కిల్ ద్వారా యాక్టివ్ ఇన్కమ్ సంపాదించండి. అలా వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా వీలైనంత ఎక్కువగా సేవ్ చేయండి. అలాగే ఆ సేవింగ్స్ ని అలాగే ఉంచకుండా రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయండి. దాంతోపాటు మెల్లగా మీకంటూ ఒక చిన్న బిజినెస్
లేదా ఇంకొక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయండి. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందులోని ప్రతి ఒక్క ప్రాసెస్ని డాక్యుమెంట్ చేయండి. ఆ తర్వాత మీ పనిని షేర్ చేసుకోవడానికి ఫస్ట్ టీమ్ మెంబర్ని హైర్ చేసుకోండి. అలాగే మళ్ళీ చేసే పనులను ఆటోమేషన్ చేయండి. ఇక మీ అసలు ఫోకస్ మొత్తం బ్రాండ్ని బిల్డ్ చేయడం పైనే ఉండాలి. ఆ తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ స్కిల్ చేయడంలో ఉండాలి. గుర్తుంచుకోండి, అస్సలు తొందరపడొద్దు. ఎందుకంటే ఇల్లు కూడా ఒక్కరోజు కట్టలేం. బ్రిక్ బై బ్రిక్ ఓపిక్గా బిల్డ్ చేస్తేనే అది స్ట్రాంగ్ గా నిలబడుతుంది. సేమ్ బిజినెస్ కూడా అంతే. ఒక్క రోజులో ఎవరు సక్సెస్ అవ్వరు. చిన్న సరైన నిర్ణయాలు, స్ట్రాంగ్ సిస్టమ్స్, కన్సిస్టెంట్ యాక్షన్స్, ఇవే లాంగ్ టర్మ్ లో ఒక చిన్న బిజినెస్ ని పెద్ద బ్రాండ్ గా మారుస్తాయి. ఇక ఫైనల్ గా ఈ మొత్తం వీడియోలో ఉన్న అతిపెద్ద లెసన్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న రిచ్ పీపుల్ కేవలం ఎక్కువ హార్డ్ వర్క్ మాత్రమే చేయరు. దానికి బదులుగా సరైన టీంని బిల్డ్ చేస్తారు, టెక్నాలజీని యూజ్ చేస్తారు, స్ట్రాంగ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తారు, బ్రాండ్స్ ని బిల్డ్ చేస్తారు, సిస్టమ్స్ ని డెవలప్ చేస్తారు. ఇలా వీటన్నిటి ద్వారా వాల్యూని క్రియేట్ చేస్తారు. ఈ ఒక్క ఫార్ములా మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. స్కిల్, సర్వీస్, సిస్టమ్, స్కేల్, వెల్త్. చాలామంది స్కిల్ దగ్గరే ఆగిపోతారు. కానీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రం సిస్టమ్ని బిల్డ్ చేసి దాన్ని స్కేల్ చేసి చివరికి వెల్త్ను క్రియేట్ చేస్తారు. ఈ రోజు వీడియో నుండి ఈ ఒక్క విషయం మాత్రమే గుర్తుంచుకోండి. మీరు కష్టపడి పనిచేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుంది. కానీ మీకంటే మీ సిస్టమ్స్ ఎక్కువ కష్టపడి పనిచేస్తే మీ వెల్త్ గ్రో అవుతుంది. కాబట్టి ఎప్పుడు బిజీగా ఉండడానికి ప్రయత్నించకండి. పబ్లిక్కి ఎక్కువ వాల్యూ క్రియేట్ చేయడం పైన ఫోకస్ పెట్టండి. డబ్బు గురించి మాత్రమే ఆలోచించొద్దు. దానికి బదులుగా జనాల సమస్యలకు సొల్యూషన్స్ని బిల్డ్ చేయండి. ఎందుకంటే డబ్బు అనేది మీరు క్రియేట్ చేసే వాల్యూకి వచ్చే రిజల్ట్ మాత్రమే. అందుకే ఇప్పుడు సిస్టమ్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడే సిస్టమ్స్ బిల్డ్ చేయండి. వాటిని ఓపిక్గా స్కేల్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మందికి వాల్యూ క్రియేట్ చేస్తే అంత పెద్ద బ్రాండ్ని బిల్డ్ చేయగలుగుతారు. ఒక స్టేజ్ తర్వాత అదే సిస్టమ్స్ మీరు పని చేయకపోయినా మీకు ఇన్కమ్ని జనరేట్ చేస్తూనే ఉంటాయి. అప్పుడే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ లేదా తిరుపతి ఇలా మీరు ఎక్కడి నుండి వచ్చినా మీరు కూడా వెల్త్ను క్రియేట్ చేసే వాళ్ళలో ఒకరిగా నిలబడగలుగుతారు. ఈ వీడియోలో మీకు నిజంగా వాల్యూ దొరికిందనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కేవలం జాబ్ చేస్తేనే రిచ్ అవుతామని నమ్మే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.